హే గాయ్స్, ఈరోజు మన రెసిపీ ఏందో చూసేద్దామా? ఏంటంటే క్రాబ్. నాకు చాలా ఇష్టమైన సీ ఫుడ్ అది. పీతలు చాలామందికి తెలుసు పీతలు, అండ్ కొంతమంది తింటారు, కొంతమంది తినరు. నాకైతే చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట అది. సో ఈరోజు మనం పీతలు కర్రీ చూసేద్దాం. లెట్స్ గో. అంటే కర్రీ అంటే పులుసు చూసేద్దాం. లెట్స్ గో. క్రాబ్స్ని అయితే మనం ఉప్పు, కారం, పసుపుతోటి అయితే మంచిగా కలిపేసుకోండి. సో దీంట్లో అయితే ఆనియన్స్, ఇంకా చిల్లీస్, బ్రింజాల్ అయితే ఫ్రై చేసుకుంటాం. సో దీంట్లో అయితే నెక్స్ట్ ధనియాలు, జీలకర్ర, అల్లం, వెల్లుల్లిపాయ, లవంగా, ఇలాచీ ఇవన్నీ కలిపి పేస్ట్ చేసుకున్నాము. అదే ఇప్పుడు ఇక్కడ వేసింది. దాని తర్వాతకి ఇంకా మంచిగా మిక్స్ చేసేసేయండి. దాని తర్వాతకి మనం ఇంకా ఉప్పు, కారం, పసుపు కలుపుకున్న క్రాబ్స్ ఉంటాయి కదా, దాన్ని తీసుకొని ఇంకా దాంట్లో వేసేసేయండి. దాని తర్వాత వీటిని కూడా మంచిగా అయితే కలిపేయండి. దాని తర్వాతకి చిల్లీ పౌడర్ వేసేసుకోండి. చిల్లీ పౌడర్ మీకు ఎంత కావాలంటే దాన్ని బట్టి వేసేసుకోండి చిల్లీ పౌడరు. దాని తర్వాతకి మంచిగా అంతా అయితే మిక్స్ చేసేసుకోండి, మొత్తం కారం అంతా కలిపేటట్టు. దీని తర్వాతకి ఇంకా నీళ్ళు పోసుకోవాలి. నీళ్ళు పోసుకొని ఇంకా మూత పెట్టేసుకుందాం. మూత తీసి దాంట్లో అంటే పీత గుడ్లు ఉంటాయి కదా, ఆ గుడ్లు తీసి దాంట్లో వేసేసుకోండి. దాని తర్వాతకి మళ్ళీ మూత పెట్టేయండి. నెక్స్ట్ మనకి చింతపండు రసం ఉంటుంది కదా, చింతపండు రసం దాంట్లో వేసేసేయండి. ఇంకా కరివేపాకు, ఇంకా కొత్తిమీర దానిపైన ఇలా గార్లిక్ చేసేస్తే మన క్రాబ్ కర్రీ రెడీ. మీరు కూడా చేసుకోండి ఇంట్లో. చేసుకున్నాక ఎలా ఉందో కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. లాస్ట్ దాకా చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. బాయ్.